వెల్కమ్ టు ద మైసూర్. పోయే ప్లేస్కి అయితే ఇంకా ఫుల్ చలి ఉంటుంది. కర్ణాటకకి ఏపీకి ఆల్మోస్ట్ 10 రూపీస్ డిఫరెన్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ యువర్ వంశీ కృష్ణ మోటో బ్లాగ్స్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ కర్నూల్. అండ్ ఈరోజు అయితే మనం వచ్చేసి అయితే మైసూర్కి అయితే బయలుదేరుతున్నాం. ఆఫ్టర్ లాంగ్ టైం ట్రిప్కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ అయితే మైసూర్ దాకా వెళ్ళిపోదాం. తర్వాత ఏంది ప్లాన్ అనేది కొంచెం హోల్డ్లో ఉంది. కొన్ని ప్లేసెస్ అయితే ఫిక్స్ చేసుకున్నాం. అది ఇప్పుడైతే ఆల్మోస్ట్ టైం 8 అవుతుంది నైట్. బయలుదేరిపోయి కార్లో అయితే వెళ్తున్నాం. ఎవరెవరు ఏందనేది అయితే నేను బయలుదేరేటప్పుడు అయితే చూపిస్తే ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోయాను. ఇప్పుడేనైతే డిన్నర్ చేసిన. ఆల్మోస్ట్ లగేజ్ కూడా అక్కడ ప్యాక్ చేసి పెట్టినా. నేను కూడా రెడీ అయిపోయినా. ఒక షార్ట్ ఒక టీ షర్ట్ వేసుకొని బయలుదేరాడు. కారే కదా, ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా మైసూర్కి అయితే స్టార్ట్ అయిపోదాం. పదండి. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయేది అయితే నా అంకులు ఇంటి దగ్గరనే ఉంటాడు. వాళ్ళ అబ్బాయి హఫీజ్. ఇంకా ఇన్ని కొత్తగా ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు. వచ్చిండు మళ్ళీ వ్లాగ్లకి. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం మైసూర్ దాకా వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ 10 అవుతుంది. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికైతే మనందరు డిన్నర్ అయితే అయిపోయింది ఇక్కడే. ఇప్పటికైతే అబ్దుల్లా డ్రైవింగ్. ఇంకా లోపలికి వెళ్ళి కూర్చున్నాం. అందరం మంచిగా టీ షర్ట్లు షార్ట్లు అయితే వేసుకొని రెడీ ఉన్నాం. ఇక్కడే అంకుల్ వాళ్ళ ఇల్లు అయితే ఇదే. ఈ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం మనం ఇప్పుడు వయా అనంతపూర్, బెంగళూరు. మైసూర్లో అయితే ఆల్ట్ అవుదాం అనుకుంటున్నాం. చూద్దాం ముందు ప్లాన్లు ఏమేమి వేరియంట్స్ ఉంటాయో. ఇంకా కింద కూర్చోరా జరా. సక్సెస్ఫుల్గా మనం అయితే అనంతపూర్ అయితే రీచ్ అయిపోయినాం. ఆల్మోస్ట్ టైం అంటే తొందరగానే వచ్చేసినాం. అనంతపూర్ కరెక్ట్ 12కి అయితే వచ్చేసినాం. ఏమన్నా చిన్న టీ బ్రేక్ అయితే తీసుకోవాలి. ఫ్యూయల్ అయితే ఇందాక ఒక 1000 రూపీస్ అయితే ఫిల్ చేయించినాం. ఎందుకంటే మన కర్ణాటకకి ఏపీకి ఆల్మోస్ట్ 10 రూపీస్ డిఫరెన్స్. వన్స్ మనం కర్ణాటక బార్డర్లోకి ఎంటర్ అయిపోతే ఇక ఫ్యూయల్ ఫుల్ చేయించేస్తే మనకు ఒక 500 కిలోమీటర్స్ అయితే భయం ఉండదు. ఇక్కడ ఒక మంచి చాయ్ షాప్ చూసుకొని ఆపుకుందాం. అండ్ ఇప్పుడే ఒక చిన్న బ్రేక్ అయితే ఇక్కడ ఆపినాం అనంతపూర్లో అయితే. ఇక్కడ సాగర్ ఫ్యామిలీ రెస్టారెంట్లో అయితే అయినాం. ఒక చిన్న 5 మినిట్స్ రెస్ట్ తీసేసుకొని ఒక టీ తాగేసి అయితే వెళ్ళిపోదాం. పదండి, ఇంకేం మాత్రం లేట్ చేయకుండా. ఇక్కడ ఊరికి ఫిల్టర్ కాఫీస్ అంట. ఒక కాఫీ ఇచ్చి పడేద్దాం ఖర్చులకి. లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే ఇక్కడ కియా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతుంది చూడండి. కియా, సోనెట్, సెల్టాస్, కార్నివల్ అవన్నీ అయితే కార్లు ఇక్కడ నుంచే మనకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అయితే అయ్యేది. ఎంత పెద్దగా అంటే ఇది నియర్ బై వచ్చేసి పెనుగొండ దగ్గర అయితే ఉంటుంది, అనంతపూర్ డిస్టిక్లో. చూడండి కియా మనకి NH44లో లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా పెద్ద ఉంటుంది ఇది. ఇదే హైవే, దీని పక్కన లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. దీన్ని ఎంతమంది అయితే విజిట్ చేశారో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. జర్నీ అయితే ఒక స్వింగ్లో అవుతుంది. పాటలు పెట్టుకొని అయితే పోతున్నాం. పాటలు మనం రికార్డ్ చేయలేదు కాబట్టి చూపించట్లేదు అంతే. చూడండి అద్దరిపోయింది ఇప్పటి మటుకైతే. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే మేము చిక్బల్లాపూర్ ఆర్ బెంగళూరు అయితే తీసుకుంటాం. అండ్ ఎగ్జాక్ట్గా అయితే మనకు కర్ణాటక అయితే ఇప్పుడే ఎంటర్ అయినాం. చిక్బల్లాపూర్ ఇంకొక 65 ఆర్ 70 కిలోమీటర్స్ అయితే ఉంది. ఒక చిన్న బ్రేక్. ఇప్పుడే ఒక టోల్ ప్లాజా దగ్గర అయితే అయినాం. నాకు చలి ఫుల్గా వేస్తుంది ఈరోజు. అంటే కర్ణాటక ఎంటర్ అవుతుంటే చలి ఇట్లుందంటే ఇంకా మనం పోయే ప్లేస్కి అయితే ఇంకా ఫుల్ చలి ఉంటుంది. నాకు తెలిసి వణుకుతున్నా. ఆ రేంజ్లో ఉందనుకోండి చలి. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనమైతే చిక్బల్లాపూర్కి అయితే రీచ్ అయినాం. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఇంకొక 40 చేంజ్ ఉంటుంది బెంగళూరు. అండ్ టైం అయితే 42:03 అయితే అవుతుంది. ఇప్పటికి నిద్ర అయితే రావట్లేదు. సాంగ్స్ పెట్టుకొని ఒక మంచి చిల్ అయితే ఎంజాయ్ చేసేస్తున్నాం. అండ్ ఎట్ లాస్ట్ మనం అయితే బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయినాం. ఎగ్జాక్ట్గా 3 అయితే అవుతుంది టైము. చూడండి బెంగళూరు సిటీలో అయితే ట్రాఫిక్ 0. అదే మనం మార్నింగ్ పూట ఆఫ్టర్నూన్ పూట వస్తే మాత్రం చిన్నకి పోతే ర్యాంప్ ఆడిస్తుంది ట్రాఫిక్. చూడండి అంకుల్ అయితే ఒక మంచి స్లీప్ వేసిండు. మేము కూడా ఏదైనా మంచిగా మైసూర్లో అయితే పడుకుందాం అనుకుంటున్నాం. మేము కొంచెం రెస్ట్ తీసుకొని బెంగళూరు సిటీ స్ట్రైట్ మనం కావాల్సింది కూడా స్ట్రైట్ ఇట్లా లెఫ్ట్ వెళ్ళి అట్లా తిరిగి వెళ్తే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనం లాస్ట్ టైం అయితే ఫ్లై చేసాం కదా ఇక్కడ బెంగళూరు టు హైదరాబాద్. బెంగళూరు నాకు నచ్చేది ఏంటంటే ఏ కాలమైనా సరే కూల్గా ఉంటుంది వెదర్. బెంగళూరు ట్రాఫిక్ అయితే ట్రాఫిక్ లేకుండా చూడడం ఈ రోడ్లను అయితే ఫస్ట్ టైం
మార్నింగ్ పూట ఈవినింగ్ పూట కూడా ఇట్లా ఉంటే అబ్బా ఇంక అంతే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మాండ్యా. ఇందాకనే ఒక 1 అవర్ అయితే రెస్ట్ తీసుకున్నాం. మాండ్యాలో వచ్చేసి మైసూర్కి ఒక ½ అన్ అవర్, ఒక 30-35 కిలోమీటర్స్ అట్లా అవుతుంది. ఫుల్ నిద్ర వచ్చేసింది. ఒక చిన్న న్యాప్ వేసినాం. అందుకనే ముందే ఇక్కడ నాపి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోతే ఇంకా ఇక్కడ నుండి అయితే నేను మైసూర్ వరకు ఇది ఒక పార్ట్ చేస్తా. మనం ఏడికి పోయేది అయితే నెక్స్ట్ పార్ట్లో అయితే చెప్తా. ఒకటే దాంట్లో అయితే అంత బ్లాగ్ ఇంత అయింది అనుకోని చూడడానికి కూడా బాగుండదు. మార్నింగ్ అయితే మాండ్యా లొకేషన్ సూపర్ ఉన్నాయి. చూడండి మీరు కూడా ఒకసారి చూడండి. లొకేషన్స్ మాత్రం కేక. నాకైతే సేమ్ గోకర్ణ, ఉడిపి అక్కడైతే ఎట్లా అనిపించిందో అట్లా ఉన్నాయి లొకేషన్స్. అదిరిపోయింది. రోడ్ అయితే చెప్పని అవసరం లేదు. బెంగళూరుని అయితే నైట్ ఇట్లా చిట్కలా దాటేసినాం. ఏలు వేసుకుంటే వెళ్ళిపోతున్నాం హైవేలో మాత్రం. అంత బాగున్నాయి రోడ్స్ అయితే. కెవ్వు కేక. ఇక్కడ టోల్గేట్ చూడండి ఎంత డిజైన్ ఉందంటే సూపర్. అసలుకి ఈ లొకేషన్లో ఇంత మంచి డిజైన్ టోల్గేట్ అయితే కేక. వెల్కమ్ టు ద మైసూర్. మైసూర్లోకి అయితే ఎంట్రీ కాగానే చూడండి మార్నింగ్ అయితే వీళ్ళు సైక్లింగ్ అయితే ఇలా చేస్తున్నారు. సూపర్ అసలుకి. వీళ్ళ కోచ్ కూడా ఉన్నారు మళ్ళీ చూడండి. బా నేను దొక్కుతుండే సైకిల్ కానీ మరీ ఇంత ఫ్యాషన్గా కాదు. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇక్కడ నుండి మనం వేరే డెస్టినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దాని అయితే ఎవరు మిస్ కావద్దు. అది రివీల్ అయితే చేసేస్తాను. అండ్ దిస్ ఇస్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే లైన్గా అయితే వ్లాగ్స్ వస్తుంటాయి. ఇన్ని రోజులు అయితే చెప్పినా కాకపోతే వ్లాగ్స్ రాలే. ఇప్పుడు చెప్పకుండా సరే వ్లాగ్స్ అయితే వచ్చేస్తుంటాయి. ఈ వ్లాగ్లో అయితే ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇచ్చి మీకైతే ఆన్సర్ చేస్తా. ఈ మంచి లొకేషన్కి అయితే ఇప్పుడు బాయ్ చెప్పేసి